సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పారిశుద్ధ్య లోపంతో అనారోగ్య కేంద్రంగా మారిన చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రం. అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని స్థానిక ప్రజల డిమాండ్. ఎమ్మెల్సీ కవితకు బెయిలు మంజూరు కావడంతో జిల్లా కేంద్రంలో సంబరాలు జరుపుకున్న టీఆర్ఎస్ శ్రేణులు. కాంగ్రెస్ బీజేపీల రాజకీయ లబ్ధి కోసమే జైల్లో పెట్టించారని ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. మంచిర్యాల పట్టణంలో యూనివర్సల్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 46వ వార్షికోత్సవ సమావేశాలు. పట్టణ వ్యాపారులు, సీనియర్ సిటిజన్లు బ్యాంకు సేవలు వినియోగించుకోవాలి. జిల్లా కోఆపరేటివ్ సహకార శాఖ అధికారి బి సంజీవరెడ్డి. మంచిర్యాల జిల్లా చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో పారిశుద్ధ్య లోపంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన ద్వారం ముందు నీటిపై నిలిచి ఉన్న దోమలు రోగులకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఆసుపత్రి ఆవరణం మొత్తం చెత్తా చెదారంతో అపరిశుభ్రంగా దర్శనమిస్తుండటంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెన్నూరు మున్సిపాలిటీ పారిశుద్ధ్య లోపం మరియు వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం కారణంగా ఆసుపత్రిలో అపరిశుభ్రత నెలకొందని ప్రజలు మండిపడుతున్నారు. అధికారుల అసమర్థత కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే రోగుల కోసం ఉన్న ఆసుపత్రికి పారిశుద్ధ్య రోగం పట్టుకుందని పలువురు ఎద్దేవా చేశారు. అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ పనుల కారణంగా ఆసుపత్రి ఆవరణలో మురుగునీరు పారి కంపు కొడుతుందని అధికారులు వెంటనే స్పందించి ప్రజలు రోగాల బారిన పడకుండా నివారణ చర్యలు చేపట్టాలని, అసంపూర్తిగా నిలిచిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిలు మంజూరు కావడంతో మంచిర్యాల పట్టణంలో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు నివాసం వద్ద టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు స్వీట్లు పంచుకుని జైలు నుంచి విడుదలైన కవితకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై రాజకీయ లబ్ధి కోసమే ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కామ్లో ఇరికించి జైలు పాలు చేయడం జరిగిందని, కానీ ఎప్పటికైనా నిజం గెలుస్తుందని మరోసారి రుజువైందని అన్నారు. ప్రజల్లో కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి అభిమానాన్ని, నమ్మకాన్ని చూసి ఓర్వలేక టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ నాయకత్వాన్ని అబాసుపాలు చేయడానికి ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కామ్లో ఇరికించారని ఆరోపించారు. ఏది ఏమైనా ఎమ్మెల్సీ కవిత విడుదల కావడం పార్టీ అభిమానులకు, ముఖ్యంగా మహిళలకు ఎంతో సంతోషంగా ఉందని, ఇదే స్ఫూర్తితో కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు. ఒక దిక్కు బీజేపీ పార్టీ, మరి కాంగ్రెస్ పార్టీ నానా విధాల నానా కష్టాలు పడుతుంది. అందులో భాగంగా కేసీఆర్ గారి కుమార్తె ఎమ్మెల్సీ కవిత గారిని లిక్కర్ స్కామ్లో సంబంధం ఉన్నదని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు వాటికి 166 రోజుల కింద అరెస్ట్ చేయడం జరిగింది. ఉద్దేశం వల్ల తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సాధించిన వ్యక్తిని బదనాం చేయాలని ఆలోచనతోటి ఒక దిక్కు బీజేపీ, మరో దిక్కు మరి కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగంగా ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఆనాడు కూడా చెప్పడం జరిగింది. కేసీఆర్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు. న్యాయం మా వైపు ఉంది, న్యాయం గెలుస్తుంది. మమ్మల్ని ఒక దిక్కు బీజేపీకి వ్యతిరేకంగా ఇక్కడ ప్రాంతీయ పార్టీ ఉందని, మన ప్రధానంగా పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉన్నదని, వాళ్ళిద్దరికి కూడా కేసీఆర్ మీద, అదేవిధంగా వారి కూతురి మీద మరి కేసు పెట్టి పార్టీని బదనాం చేయాలని ఆలోచనతోటి పోయారు. చివరికి న్యాయం మన వైపు ఉంది, కవిత వైపు ఉంది. ఎంతోమంది విచారించినప్పటికీ ఏది కూడా నిర్ధారణ కాని సందర్భంలో కవితకు బెయిల్ రావడం జరిగింది. ఈ బెయిల్ వచ్చిన సందర్భంలో బీజేపీ ఎంపీ గారు, కేంద్ర మంత్రి గారు
ఏ రకంగా సుప్రీంకోర్టు తీర్పు కూడా తప్పట్టారంటే బీజేపీ వాళ్ళకి ఎంత ద్వేషం ఉంది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఎందరో బీజేపీ నాయకులు ఎన్నో స్కాములు ఉన్నప్పటికీ ఇంతవరకు 10 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ బీజేపీ పాలనలో ఒక్క బీజేపీ వారిని కూడా మరి ఎన్నో కేసులు ఉన్నప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయలేకపోతున్నారు. అంటే వారి పార్టీకి ఒక న్యాయం, మరొక పార్టీకి మరొక న్యాయమా అనేది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు బాగా తెలివంతులు. ఏ ప్రభుత్వం అయితే కక్షగట్టి పనిచేస్తుందో ఆ ప్రభుత్వానికి ప్రజలు ఏ రకం గుణపాఠం చెప్పాలనో తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ కూడా భవిష్యత్తులో గుణపాఠం చెప్తారు. మరి ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా మాటి మాటికి మరి కేంద్రానికి ఒక దిక్కు బీజేపీకి సహకరిస్తూ ఆమె మీద శిక్ష పడే దిశగా వారి ప్రయత్నంలో ఏమాత్రం కూడా మరి వెనకాంచి లేదు కాంగ్రెస్ పార్టీది. ఒకటికి బీజేపీ కాంగ్రెస్ ఎన్ని తతంగాలు చేసినా నిర్దోషిగా ఇవాళ బెయిల్ ఇచ్చారు. నిర్దోషిగా బయటకు వస్తుంది, నిజం గెలుస్తుంది. ఆ నిజమే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ లాంటి వ్యక్తి ఉన్నప్పుడు తెలంగాణ ఏ రకంగా ఉండే ఏ ఇబ్బంది లేకుండా సాఫీగా 10 సంవత్సరాలు పాలన జాగాది. మరి ఇప్పుడు మళ్ళీ కూడా తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ మళ్ళీ కేసీఆర్ నాయకత్వం కావాలని కోరుకుంటున్న సందర్భంలో కవితకి అలా బెయిల్ రావడం అందరికీ సంతోషంగా ఉంది. మహిళా లోకానికి డిఫరెన్స్ పొలిటికల్ పార్టీ వారు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కవిత గారికి స్వాగతం సుస్వాగతం. మంచాల ఏదైతే మా నాయకులు, పార్టీ అధ్యక్షులు, కౌన్సిల్ ఇతర నాయకులందరూ వచ్చి ఈ సమరంలో పాల్గొన్నందుకు వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. కేంద్ర ప్రభుత్వం గత 5 నెలల కింద ఎటువంటి కుట్రలు చేసి ఇలా కల్వకుంట్ల కవిత అక్కగారిని మరి జైలుకు పంపిన సంగతి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. చాలా శుభదినం. మేము గత 5 నెలలుగా ఎప్పుడెప్పుడు అని చూస్తున్నటువంటి ఘట్టం ఈరోజు ఆవిష్కృతమైంది. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తన కూతురైనటువంటి కల్వకుంట్ల కవిత గారిని అక్రమ కేసులతో ఇలా కేంద్ర ప్రభుత్వం 5 నెలలుగా నిర్బంధించి మరి బీహార్ జైల్లో ఉంచిన సంగతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు. ఇలా మంచిర్యాల జిల్లా వేదికగా మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులందరం కూడా చాలా సంతోషంగా మేము స్వీట్ పంపిణీ మరి బాంబులు పటాకాయలని పేర్చి కూడా సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. పట్టణ ప్రజలందరూ కూడా గమనించాలి ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి. ఇలా ఆమె ఏ ఉద్దేశం కొద్ది ఇలా ఆమెను అరెస్ట్ చేసి ఒక లిక్కర్ కేసులో లేనిటువంటి ఎటువంటి ఆధారాలు కూడా ఇలా సుప్రీంకోర్టులో చూపించలేకపోయారు. కాబట్టి మీరందరూ కూడా గమనించాలి. కేసీఆర్ ఆ రోజు చెప్పిండు ముత్యం లేక బయటికి తీసుకొస్తా అని చెప్పి 5 నెలలు తనను ఎంత నిర్బంధించినా కూడా ఒక మహిళ మన ఇంటి బిడ్డ ఇలా ఎన్ని ఇబ్బందులు పడ్డదో అన్న విషయం కూడా అందరూ మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి అర్థం చేసుకోవాలి. ఈ కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్బంధంగా ఇంకెన్ని కేసులు పెట్టినా కానీ కూడా ఎదుర్కోవడానికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. మీరు ఇంకెన్ని ప్రయత్నాలన్నా చేయొచ్చు, ఎంతమంది నన్ను నిర్బంధం పెట్టచ్చు, కానీ ఆయన అనుకున్నటువంటి సాధన మాత్రం ఎన్నడూ కూడా కేసీఆర్ అనే వ్యక్తి తగ్గడానికి ఇలా ఒక రాష్ట్ర వ్యాప్తంగా అర్థమైపోయింది. అవన్నీ మనం మాట్లాడుకుంటూ పోతుంటే ఇవాళ అన్న కేటీఆర్ గారు కూడా, హరీష్ రావు గారు కూడా మరి కొద్దిసేపట్లో మరొక 1-2 గంటలలో అక్క ఈరోజు బయటికి రాబోతూ ఉన్నది. మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. సుప్రీంకోర్టు న్యాయవాది గారికి మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. మీరైనా కూడా ఆ కేసులన్నింటినీ కూడా అర్థం చేసుకొని ఇలా కేంద్ర ప్రభుత్వం ఏ రకంగానైతే ఇబ్బందులు పెట్టాలని చూసిందో మీరు అన్ని పాయింట్అవుట్ చేసి దీనికి అక్కకు బెయిల్ వచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. మంచిర్యాల నియోజకవర్గంలో సంబరాలు కూడా చేసుకుంటున్నాం. మంచిర్యాల పట్టణంలోని యూనివర్సల్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మంచిర్యాల శాఖ 46వ వార్షికోత్సవం సమావేశాలు నిర్వహించుకుంది. ఈ కార్యక్రమానికి బ్యాంకు చైర్మన్, డైరెక్టర్లతో పాటు ముఖ్య అతిథిగా జిల్లా కోఆపరేటివ్ అధికారి సంజీవరెడ్డి పాల్గొని మాట్లాడారు. యూనివర్సల్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా తమ లావాదేవీలను నిర్వహిస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారని డీసీఓ సంజీవరెడ్డి తెలిపారు. చిరు వ్యాపారులు, సీనియర్ సిటిజన్లు కూడా ఈ బ్యాంకు ద్వారా సేవలు పొందవచ్చని, డిపాజిట్ చేసిన సొమ్ముకు ఆర్బీఐ పూర్తిగా గ్యారంటీని ఇస్తుందని తెలిపారు. యూనివర్సల్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలో యూనివర్సల్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ద్వారా చిరు వ్యాపారులకు కూడా ₹1,00,000 వరకు రుణాలు తక్కువ వడ్డీకి ఇచ్చి వారి దగ్గర వెళ్లి వాయిదాల ద్వారా రుణాలు వసూలు చేసుకుంటామని, అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా వారి దగ్గరికి వెళ్లి సేవలు అందిస్తామని తెలిపారు.
తమ బ్యాంకులో పూర్తి భరోసాతో డబ్బును డిపాజిట్ చేసుకోవాలని, ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగానే తమ బ్యాంకు లావాదేవీలు ఉంటాయని తెలిపారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 20,40,000 రూపాయల లాభం వచ్చిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సల్ కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ పూర్ణచంద్రరావు, డైరెక్టర్లు సుబ్రహ్మణ్యేశ్వరరావు, కృష్ణమూర్తి, ప్రసాదరావు, జోగుల శ్రీదేవి, రత్నం, భాగ్యలక్ష్మి, భానుప్రకాష్, సిబ్బంది, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు. అర్బన్ బ్యాంక్ 40వ వార్షిక సమావేశానికి ఇచ్చేసిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం 10 సంవత్సరం 6 సంవత్సరాలు ఒకసారి 6 months పెడుతుంటాం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంజయ్ రెడ్డి పెట్టడం జరిగింది. మా బ్యాంక్ డైరెక్టర్స్ అందరూ ఎంతో శ్రమించి ఈ సంవత్సరము బ్యాంక్ డెవలప్మెంట్లో 15 lakhs ప్రాఫిట్ చూపడం జరిగింది. గత సంవత్సరం కన్నా అన్ని రకాల సేవలు అందిస్తూ మంచిర్యాలలో చిన్న వ్యాపారస్తులకు మేము అంటే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు, వారికి 20,000 నుంచి 1,00,000 రూపాయల వరకు లోన్ ఇస్తూ మేమే వారి దగ్గరికి కలెక్షన్ చేయడం జరుగుతుంది. అదే వారు ఫైనాన్స్కి ఇస్తే దానిలో 10% ముందే కలెక్ట్ చేయడం జరుగుతుంది. అది విషయం కాకుండా కోఆపరేటివ్ బేస్ మీద మేము ముందుకు వచ్చి ప్రతి వెండాన్ని సెలెక్ట్ చేసి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే లోన్ తీసుకుని కూడా 2 lakhs వాళ్ళకి మినిమంగా అప్లై చేస్తూ వారు బిజినెస్ డెవలప్మెంట్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. చాలామంది లోన్ ముందుకు వచ్చారు. అలాగే ఈ సంవత్సరం కూడా జరగబోయే ముందు కార్యాలయంలో కూడా మా బ్యాంక్ ద్వారా సేవలు అందిస్తూ సీనియర్ సిటిజన్స్ కూడా మేము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ ఇస్తాం కంపేర్ టు అదర్ బ్యాంక్ చేస్తే. అలాగే కాకుండా ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఆర్థికంగా కాకుండా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళు శాలరీస్ అంటే పెన్షన్ అమౌంట్ తీసుకుని కూడా మేము లోన్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా వాళ్ళు ఆరోగ్యరకంగా ఇంట్లో రాని పక్షంలో మా బ్యాంక్ ఎంప్లాయీ మరి ఇంటికి వెళ్ళి సర్వీస్ చేయడం జరుగుతుంది. ఈ సేవలు అందిస్తున్నాం మా CEO గారికి. అలాగే స్టాఫ్ ముఖ్యంగా ఏ టైంలో వచ్చినా మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు మా బ్యాంక్ ఓపెన్ ఉంటుంది. అన్ని సర్వీసులు చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ గమనించి మా బ్యాంక్లో డిపాజిట్ చేయండి. మీరు ప్రతి డిపాజిట్కి గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంటుంది, ప్రతి డిపాజిట్కి సెక్యూరిటీ ఉంటుంది. మీకు తెలిసిన విషయమే, మంచిర్యాల ఓన్ బిల్డింగ్ ఉంది మాది, ప్రాపర్టీ వైజ్గా మీకు ప్రాబ్లం లేదు. దయచేసి మీ అందరూ బ్యాంక్ డెవలప్మెంట్ సహకరించండి. యూనివర్సల్ బ్యాంక్ని ప్రగతి పదం నడిపిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిర్యాల అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ దాదాపుగా 3 దశాబ్దాల నుంచి ఇక్కడ పట్టణ ప్రజలకు సేవలు అందిస్తుంది. దాదాపు ఓన్ బ్రాంచ్ కాకుండా ఇంకా 2 బ్రాంచ్లు అదనంగా ఉన్నాయి. ఇవాళ RBI నామ్స్కి అనుగుణంగా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకార చట్టాన్ని అనుసరించి బ్యాంక్ చాలా చక్కగా పనిచేస్తుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా మంచిర్యాల ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని చక్కటి సర్వీసెస్ బ్యాంకింగ్ రంగంలో ఇవ్వాలని చెప్పి ఇలా యూనివర్సల్ అర్బన్ బ్యాంక్ ప్రయత్నిస్తుంది. అదేవిధంగా భవిష్యత్తులో మరింత విస్తరించాలని చెప్పి ఇంకా పెద్దపల్లి కానీ బయట జిల్లాల్లో గోదావరి కింద కానీ బ్రాంచ్లు పెట్టాలని చెప్పి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా భూపాలపల్లి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది RBI నామ్స్కి అనుగుణంగా. అదేవిధంగా ఇవాళ రికవరీ విషయానికి వస్తే RBI నామ్స్కు లోబడి 2% నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్తో పనిచేస్తుంది. ఇవాళ ఓన్ ఫండ్స్తోని ముఖ్యంగా ఈ బ్యాంక్ డెవలప్ చేయడానికి గౌరవ సభ్యులు ఒక్కరు ముందుకు రావాలి. అదేవిధంగా సభ్యులు అడిగే విధంగా ఎంత కావాలంటే అంత లోన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రజలు ఈ సౌకర్యాలను ఉపయోగించుకొని, ఇదే కాకుండా అన్ని రకాల బ్యాంకింగ్ సర్వీస్ సేవలను ఉపయోగించుకొని మన యూనివర్సల్ అర్బన్ బ్యాంకును భవిష్యత్తులో మంచిగా విస్తరించి ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఆ విషయంలో ప్రభుత్వం తరఫున, సహకార శాఖ తరఫున ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. మంచిర్యాల పట్టణంలోని 5వ వార్డు తిరుమలగిరి కాలనీలో బుధవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పురవీధుల గుండా మహిళలు కోలాటం నృత్యాలతో వెంకటేశ్వర ఆలయం వరకు వెళ్లి ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ పాల్గొని మాట్లాడుతూ, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా 5వ వార్డులో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వార్డు ప్రజలు భక్తుల సహకారంతో ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొని సహకరించిన మహిళలకు, వార్డు ప్రజలకు ఆయన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబురావు, శ్రీనివాస్, అశోక్, శ్రీనివాస్ రెడ్డి, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీకృష్ణ అష్టమి శ్రీకృష్ణ జయంతిని పురస్కరించుకొని తిరుమల కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆవరణలో ఈరోజు ఎంతో వైభవంగా మరి శ్రీకృష్ణుడిని బుర్రరాజన్న ఇంటి నుండి అక్కడ నుండి వాళ్ళ కోలాటంతో భక్తి శ్రద్ధలతో ఊరేంపుగా తీసుకొని రావడం జరుగుతూ ఉన్నది. మరి అందులో పెద్ద ఎత్తున మా మహిళా సోదరుమణులు మా వాడ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేసినటువంటి సందర్భం. అదేవిధంగా మరి ప్రతి సంవత్సరం కూడా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏ ఒక్క కార్యక్రమం తీసుకున్న సందర్భంలో మా మహిళా సోదరుమణులు మా అక్క చెల్లెళ్ళు మేము ఒక మాట చెప్పగానే ఎంతో ప్రేమతో మరి వారు ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తున్నటువంటి మా అక్క చెల్లెలందరికీ నేను పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ మహిళలు లేనిదే ఏక కార్యక్రమం కూడా విజయవంతం కాదనేది ఒక నిదర్శనం. కానీ ఇక్కడ ఒక మంచి సంప్రదాయం మా వాడలో ఉంది. మరి మా అక్క చెల్లెళ్ళు మంచి కోలాటంతో మరి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉన్నదంటే ఒక 10 రోజుల ముందు నుంచే ఈ కోలాటం నేర్చుకొని మరి దాన్ని భక్తి శ్రద్ధలతో కోలాటలతోని మేము ఎంతో ఊరేగింపుగా రావడం జరుగుతూ ఉన్నది. మరి శ్రీకృష్ణుని యొక్క ఇవాళ కార్యక్రమం మరి ఇవాళ శ్రీకృష్ణుడు ఆనాడు మరి గోపికలతో ఎంతో ఆనందంగా ఈ యొక్క పండుగను జరుపుకునే సందర్భంలో అదేవిధంగా ఉట్టిగొట్టే కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకొని ప్రతి ఒక్కరు కూడా ఆనందపరిచేటువంటి శుభ సందర్భంలో అదే రీతిలో మరి ఈనాడు మా వార్డులో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మరి టెంపుల్ వద్ద కూడా ఉట్టిగొట్టే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, దాంట్లో మా వాడ ప్రజలందరూ మా అన్నదమ్ములు అక్క చెల్లెలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున మరి కృతజ్ఞత తెలియజేస్తూ మరి దీన్ని అన్ని సందర్భాల్లో మరి నేను ముందున్నానంటూ దీన్ని నిర్వహిస్తున్నటువంటి మరి బాబురావు గారండి, శ్రీనివాస్ గారండి, అశోక్ గారండి, శ్రీనివాస్ రెడ్డి గారండి, ఇంకా మిగతా మా సోదరులందరూ కూడా అదేవిధంగా మా అక్క చెల్లెలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి కార్యక్రమంలో మేము ముందున్నాం, మీకు బాసడగా మేము ఉన్నామని ఒక ధైర్యం కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి వారందరూ కూడా మేము పేరు పేరునే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. శ్రీరాంపూర్ డివిజన్ WPS మరియు GA 2024-25 వార్షిక సంవత్సరపు క్రీడలు బుధవారం రోజు శ్రీరాంపూర్లోని ప్రతి స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడలను ఇన్ఛార్జి GM టి శ్రీనివాస్ ప్రారంభించారు. పరిచయం అనంతరం GM మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. క్రీడలు మనిషి శారీరక దృఢాన్ని పెంపొందిస్తూ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందని, పనిలో పోటీతత్వాన్ని పెంపొందిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల ఉత్సాహాన్ని చూపుతూ ఏదో ఒక క్రీడలో పాల్గొనాలని, నేను కూడా క్రీడాకారునేనని, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న సింగరేణికి పతకాలు సాధించాలని తెలిపారు. ఇప్పుడు పాల్గొనే క్రీడాకారులు మంచి ప్రతిభను కనబరిచి కోల్ ఇండియా స్థాయిలో అర్హత సాధించి సింగరేణికి గుర్తింపు పతాకాలను సాధించి పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో SO2 GM సత్యనారాయణ, DGM పర్సనల్ అరవింద్ రావు, అధికారుల సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్, గుర్తింపు కార్మిక సంఘం ఏరియా కార్యదర్శి SK బాజీ సైదా, సహాయ కార్యదర్శి కుమరయ్య, ఆనరేబుల్ సెక్రటరీ K పాల్, సృజన్, స్పోర్ట్స్ సూపర్వైజర్ CH అశోక్, కోఆర్డినేటర్ నర్సయ్య, క్రీడాకారులు పాల్గొన్నారు. మరి యాదరెడ్డి గారు, అశోక్ గారు, సురేష్ గారు మరియు క్రీడా ప్రాంగణంలో ఉన్న అందరి క్రీడాకారులందరికీ శుభోదయం. ఇది ఒక చక్కని మూమెంట్. ఎందుకంటే నా బాల్యం అంతా గోదావరి క్యానీ సెక్టర్ టు సింగరేణి స్టేడియం, జవహర్ స్టేడియంలో గడిచింది. అక్కడ ఇంటి ముందే, అక్కడ దాని ముందే మా ఇల్లు. సో నా స్కూలు సింగరేణి స్కూలు, బాల్యం అంతా నీలాగా నిలబడి ఆడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ రోజులు లేవు. అప్పుడు 80s మేమంతా, అప్పుడు చాలా మంది క్రీడాకారులు ఉండేవాళ్ళు, చాలా మంది ఆడేవారు. వాళ్ళతో మేము డ్రిబ్లింగ్, ఫుట్బాల్కు డ్రిబ్లింగ్, హాకీకి డ్రిబ్లింగ్ అన్నిటికీ మేము పార్టిసిపేట్ అయ్యేవాళ్ళము. మళ్ళీ మేము, మీకు తెలుసో లేదో, మన సత్యనారాయణ గారు లెఫ్ట్ అవుట్ ఆడతారు ఫుట్బాల్లో, మిడ్ఫీల్డ్ అట్లా మేము ఆడిన రోజులు ఉన్నాయి. మంచి ప్లేయర్స్ అవన్నీ ఆ రోజులు గుర్తు, అవన్నీ చాలా చక్కగా అనిపిస్తుంది. ఇప్పుడు శరీరం సహకరించారు, అందరూ 50 సంవత్సరాలు వచ్చాయి కాబట్టి. సో ఇప్పటికీ నేను కోరుకునేది ఏంటంటే ఆ క్రీడా స్ఫూర్తి పోయింది. ఇప్పుడు మీరందరూ, పిల్లలందరూ ఇవాళ రేపు ఏంటి, ప్రతి ఒక్కరు నెట్ఫ్లిక్స్, అందరూ ప్రైమ్ ఇవి చూడడంతోనే సరిపోతుంది. అసలు మానసిక ఉల్లాసం మర్చిపోయారు, క్రీడలు మర్చిపోయారు. స్కూల్లో క్రీడలు లేవు. ఇంత మంచి స్టేడియం ఉంది సింగరేణి స్కూల్లో. యాదగిరి గారు ఎంతో కష్టపడి మంచి స్టేడియం తయారు చేశారు. కానీ ఎవరు వినియోగించుకుంటున్నారు? ఇంత చుట్టీలు ఉన్నాయి.
చాలా తక్కువ మంది. నేను ఈ మధ్య ఇక్కడికి వచ్చినప్పుడు అంతకుముందు తిరిగేవానే 2-3 సార్లు వాకింగ్ చేశాను. చాలా తక్కువ మంది వస్తున్నారు. స్పోర్ట్స్ చాలా తక్కువ మంది యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో ఈ రోజు నేను కోరుకునేదంటే మీ దృష్టిలో ఇంతమంది క్రీడాకారులు ఉన్నారు, మీరందరూ మీ ఫ్రెండ్స్ మీ వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయండి క్రీడల వైపు. ఈ టీవీతో మనకు వచ్చేది లేదంతా వెబైసిటీ తప్ప మనకి వచ్చేది ఏం లేదు. మళ్ళీ ఇంకోటి క్రీడలు ఆడితే మనకి ఇందాక చెప్పారు చంద్రశేఖర్ గారు, ఎండార్ఫిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అంటే సంతోషం, ఏదైనా సంతోషకరమైన యాక్టివిటీ ఏది చేసినా ఎండార్ఫిన్ హార్మోన్ రిలీజ్ అయ్యి తద్వారా మన శరీరం ఉత్తేజపడి మంచి ఆరోగ్య పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. సో నేను ఇప్పుడు కోరేది ఏంటంటే మీరు మంచిర్యాల జిల్లా చెన్నూరు కోటపల్లి మండలాల్లో డెంగ్యూ జ్వరాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో 4 కేసులు నమోదయ్యాయి. జ్వరాలతో పాటు దగ్గు, జలుబు సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. గత నెల రోజులుగా విష జ్వరాలతో అల్లాడుతున్న రోగులు డెంగ్యూ బారిన పడడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 10ల సంఖ్యలో డెంగ్యూ కేసులు నమోదైనట్లు సమాచారం. చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో 140 మందికి పైగా రక్త పరీక్షలు నిర్వహించారు. వాతావరణంలో మార్పుల కారణంగా నెల రోజులుగా వైరల్ జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. కొందరు జ్వర బాధితులకు రక్త కణాలు పడిపోతున్నాయి. దీంతో బాధితులు భయాందోళన చెందుతున్నారు. రక్త కణాలు పడిపోయి డెంగ్యూ లక్షణాలు ఉన్నవారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం. 3 ఏళ్ల క్రితం చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో డెంగీ జ్వరాలతో 3 చనిపోయారు. వేమనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించిన వైద్యులు సైతం మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. 3 ఏళ్ల తర్వాత మళ్లీ చెన్నూరు ఏరియాలో డెంగీ కేసులు నమోదు కావడంపై అధికార యంత్రాంగం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. డెంగీని నిర్లక్ష్యం చేస్తే పెను ప్రమాదం సంభవించే పరిస్థితులు లేకపోలేదని వైద్యులు సూచిస్తున్నారు. వచ్చిన రోజు తెల్లారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండు. అప్పటి నుంచే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండు. ఫీవర్ అయితే మళ్ళీ రాలేదు. ఇక్కడ ట్రీట్మెంట్ అంతా బాగుంది, మంచిగా చూసుకుంటారు. మళ్ళీ మధ్యాహ్నం ఫుడ్ కానీ వేడిగా పెడుతున్నారు. అన్ని ఫెసిలిటీస్ అన్నీ సూపర్గా ఉన్నాయి. డాక్టర్స్ కూడా అందుబాటులోనే ఉన్నారు. సిస్టర్స్ అన్నీ ఎప్పటికప్పుడు కేర్ తీసుకుంటారు, అన్నీ చూసుకుంటారు. మా బాబుకి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. అయిపోయింది. 2 days ఉండమన్నా, మంచిగా అయినా కానీ 2 days ఉండిపోమన్నారు అబ్జర్వేషన్. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు షరతులు లేని రుణమాఫీ అమలు చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చెన్నూరు పట్టణంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నూరు పట్టణంలో బీజేపీ నాయకులు ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి మెమోరాండం అందించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక చేతకాని ప్రభుత్వం, రైతులను రుణమాఫీ పేరుతో నయవంచన చేసిందని, అంతేకాకుండా ఇచ్చిన హామీలన్నీ ఏ ఒక్కటి కూడా సరిగా నెరవేర్చలేదని, ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు మైకు పెట్టినట్టుగా ప్రతి ఇంటికి పోయి, ప్రతి ఇంట్లో పోయి ఆడోళ్లకు, మొగోళ్లకు ఉచిత గ్యాస్ ఇస్తా, ఉచిత కరెంట్ ఇస్తా అని అందరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు రైతు రుణమాఫీ చేస్తా ఉన్నామని ఘనంగా ప్రకటనలు చేసుకుంటా ఉన్నారు. పండుగలు చేసుకుంటా ఉన్నారు. మరి ఇక్కడ పాలాభిషేకాలు చేసుకుంటా ఉన్నారు. అయ్యా, మీరు పాలాభిషేకాలు చేసుకుంటే మరి ఎంతమందికి రుణమాఫీ జరిగిందో ఒకసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రకటన రాగానే పండుగ చేస్తే ఎంతమంది రైతులకు ఇవాళ మీరు రుణమాఫీ ఇచ్చిందని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతా ఉన్నా అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మిత్రులారా, ఈ మధ్య నేను ఒక బ్యాంకుకి వెళ్తే అన్న ఇట్లనే కూర్చుని పాపం ఒక పెద్ద ఆయన వచ్చింది ఆ యొక్క మేనేజర్ దగ్గరికి. సార్, నాకు ఇక్కడ 2 లక్షల రుణం ఉన్నది, మళ్ళీ 1,70,000 వడ్డీ 2 లక్షలు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ లోపల కూడా ఆయన లేడు. బేషరతుగా అంటే 2 లక్షల రుణమాఫీ తీసుకున్న ప్రతి ఒక్కరికి వెంటనే రైతులకు రుణమాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ చెన్నూరు నియోజకవర్గ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా చెన్నూరు నియోజకవర్గం ఉన్నది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ
బడుగు బలహీన వర్గాలే ఉంటారు. రైతులందరూ బడుగు బలహీన వర్గాలే. మొత్తం ఈ నియోజకవర్గం మొత్తం వర్షాధారం మీదనే ఆధారపడుతుంది. రైతులందరూ వర్షం పడితేనే మరి పంటలు పండించుకునే పరిస్థితి ఉంది. పెద్ద సాగునీటి ప్రాజెక్టు లేవు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉంటే నిజామాబాద్లో ఉంటే అది కరీంనగర్ జిల్లాకు పోతుంది. మన దగ్గర ఉన్న ఈడ గొల్లవాగు ప్రాజెక్టు, అటు నీల్వాయి ప్రాజెక్టు, అది చిన్న 25,000 ఆయకట్టుతుంది. మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 75,000 ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పి 1670 కోట్లు చేసిర్రు. అది అటకెక్కి కూర్చున్నది. మనకు భారీ తరహా నీటి ప్రాజెక్టు లేక మన రైతులు అరిగోసపడుతున్నారు. మరి దీనికి ఎట్లా మరి నిదర్శనం, దీనికి మరి పరిష్కార మార్గం ఎట్లా? రైతులకు, నిరుద్యోగులకు, మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రతినిధిగా మన చెన్నూరు నియోజకవర్గం నుండి ఎన్నికైన ఎమ్మెల్యే వివేక్ గారికి ఈ సందర్భంగా అడుగుతున్నా, మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి ప్రతినిధిగా ఇక్కడ మీరు ఉన్నారు. మరి రైతు రుణమాఫీ ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో ఎందరికి అయిందని లిస్టు తెప్పించుకున్నావా అని అడుగుతున్నా. ఎందరి మంది రైతులకు రుణమాఫీ అయింది, ఇంకా ఎంతమందికి కాలేదు? మీరు ఒక్కసారైనా ఏఓ గారితోనైనా ఏడీఏ గారితోనైనా మరి సమీక్ష నిర్వహించిర్రా? మరి ఇక్కడ రైతుల కోసం నీకు పట్టదా? నువ్వు ఎక్కడో ఉండి వీడియోలు తీసుకుంటా, ఢిల్లీలో ఉండి హైదరాబాద్లో ఉండే వీడియోలు తీసుకొని నువ్వు ఇక్కడ చెప్తున్నావు. అమాస పుణ్యానికి ఒకసారి వస్తున్నావు. ఇక్కడ రైతులు ఇప్పుడే వెంకన్న గారు చెప్పినట్టు బ్యాంకులకు వెళ్ళి రుణమాఫీ అయిందా లేదా అని పొద్దు నుంచి సాయంత్రం దాకా పడిగాపులు కాస్తున్నారు. అలా బ్యాంకులలో అధికారుల కొరతతోని వాళ్ళకి సమాధానం చెప్పలేక రైతులు అరిగోసపడుతున్నారు. మరి వారి అరిగోసకు మరి బాధ్యుడెవరు అని ఈ సందర్భంగా నిన్ను అడుగుతున్నా. నేను ఈ నియోజకవర్గంకి ఎమ్మెల్యేగా మిమ్మల్ని అడుగుతున్నాం. మేము డైరెక్ట్గా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి అడగలేకపోవచ్చు. చేసుకుంటున్నాను. నాకు ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదు. కృష్ణంపేట బ్యాంకులో లోన్ ఉంది. అవును, దయచేసి చేయగలరు. 1,10,000. సమగ్ర శిక్షణ అభియాన్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బోనాలతో ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన ధర్నా కార్యక్రమానికి కాగజ్ నగర్ ఎమ్మెల్యే హరీష్ బాబు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర శిక్షణ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. సమగ్ర శిక్ష విభాగంలో వివిధ వింగ్లలో మేము గత 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నామండి. ఇప్పటి వరకు కూడా మేము ఎటువంటి ఉద్యోగ భద్రతను కానీ రెగ్యులరైజేషన్కి కానీ నోచుకోలేకపోతున్నాము. ఈ రెగ్యులరైజేషన్ చేయడానికి అన్ని రకాల అర్హతలను మేము కలిగే ఉన్నాము. రోస్టర్లో మెరిట్ ద్వారానే మేము సెలెక్ట్ అయినాము. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి రెగ్యులరైజేషన్కి కానీ ఉద్యోగ భద్రతకి కానీ నోచుకోలేదు. ఇదే విధంగా సెంట్రల్ స్కీమ్లో అపాయింట్మెంట్ అయినప్పటికీ పక్క రాష్ట్రాలలో వాళ్ళు రెగ్యులర్ అయ్యారు. కానీ మమ్మల్ని మాత్రం రెగ్యులర్ చేయడానికి నానా సాకులు చెప్తుంది మా ప్రభుత్వం. సెంట్రల్ అంటారు, స్టేట్ అంటారు, అక్కడ అడిగితే ఇక్కడ అంటారు, ఇక్కడ అడిగితే అక్కడ అంటారు. కానీ ఇది వరకు మాత్రం మా ఊసు ఎక్కడా కూడా లేదు. తక్షణమే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. ఇక్కడ 61 సంవత్సరాల నుండి రిటైర్ అయిన వాళ్ళని ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా, ఏమీ చెప్పకుండా కూడా రిటైర్ చేశారండి. వాళ్ళు 10-15 సంవత్సరాల నుంచి పాపం వాళ్ళ జీవితం అంతా కూడా దారపోసి చిన్న పిల్లలకు, అనాథ పిల్లలకు, ఎంతోమంది డ్రాప్అవుట్లకు వండి పెట్టారు. అట్లాంటి వాళ్లకు ఎటువంటి కనీసం ముందు ఒక నెల ముందు కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా తీసేయడం జరిగింది. ఇది న్యాయమా? ఇది న్యాయమా అని చెప్పి నేను గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నానండి. చూడండి వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది. అటువంటి వారికి ముందస్తుగా చెప్పి వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరికి ఉద్యోగం ఇప్పించి తర్వాత వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా రిటైర్ చేయకుండా ఉండకుండా కనీసం 5 లక్షల బెనిఫిట్ పారితోషికాన్నైనా ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ విధంగా అన్ని వింగ్లలో కేజీబీవీలలో తీసుకుంటే కేర్ టేకర్ని నియమించాలని చెప్పి నేను కోరుతున్నాను. నైట్ డ్యూటీలలో, డే డ్యూటీ, హాలిడే డ్యూటీలు మాకు వయసు 40 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉందండి. ఒక్కొక్కరు ఈ స్ట్రెస్ని భరించలేక రోజుకొకరు పిట్టల్లా రాలిపోతున్నారు. మా బతుకులకు గ్యారంటీ ఎవరు? మా బతుకులకు భరోసా ఎవరు? కనీసం మాకు ఎటువంటి భద్రత కూడా లేకుండా పోయింది. కొంచెం దీని నుంచి మాకు ఉపశమనం ఇస్తూ ఒక కేర్ టేకర్ని నియమించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేయాలి. మరణించిన ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా చెల్లించాలి. రిటైర్మెంట్ అయిన వాళ్ళకి పారితోషికాన్ని ఇప్పించాలి. మాకు ఒక కేర్ టేకర్ని నియమించాలి. మాకు ఉద్యోగ భద్రతని బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. పారిశుద్ధ్య లోపంతో అనారోగ్య కేంద్రంగా మారిన చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రం. అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని స్థానిక ప్రజల డిమాండ్.
ఎమ్మెల్సీ కవితకు బెయిలు మంజూరు కావడంతో జిల్లా కేంద్రంలో సంబరాలు జరుపుకున్న టీఆర్ఎస్ శ్రేణులు. కాంగ్రెస్ బీజేపీల రాజకీయ లబ్ధి కోసమే జైల్లో పెట్టించారని ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. మంచిర్యాల పట్టణంలో యూనివర్సల్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 46వ వార్షికోత్సవ సమావేశాలు. పట్టణ వ్యాపారులు, సీనియర్ సిటిజన్లు బ్యాంకు సేవలు వినియోగించుకోవాలి. జిల్లా కోఆపరేటివ్ సహకార శాఖ అధికారి బి సంజీవరెడ్డి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.